ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పారు. సో, మనం మంచి ఫండ్ అనేది కలెక్షన్ చేసుకుంటే, సో, మనకి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చాలా బావుంటుంది అని జెప్పేసని. సో, మనం ఈ ప్లాన్ వచ్చేసి మనకి చాలా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని జెప్పేసని. సో, మనం ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ని చూస్ చేసుకోవడం ఎలా అంటారు? ఇందులో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకటే ఒకటి. ఎవరైతే మనకి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తారో ఓకే. ఏ ప్లాన్ అయినా కావచ్చు. కంపల్సరీగా 5 ఏళ్ళు అయితే ఉండాలి. మినిమమ్ 5 ఏళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మినిమమ్ 5 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. చేయాలి. ఓకే. లేదు అంటే ఒకసారి మనం లంసమ్‌గా 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా మినిమమ్ 5 ఏళ్ళు దాన్ని కదిలించకుండా ఉండాలి. ఓకే. ఎందుకంటే మార్కెట్ అనేది సర్కిల్ ఉంటుంది. ఒక్కొక్కసారి బుల్ మార్కెట్ వస్తుంది. అంటే గణనీయంగా పెరుగుతుంది. బీర్ మార్కెట్ అంటాం. అంటే గణనీయంగా ఫాల్ కూడా అవుతుంది. హ్మ్. మార్కెట్ అప్ అవ్వచ్చు, ఫాల్ డౌన్ అవ్వచ్చు. ఈ అప్ అండ్ డౌన్స్‌లో సంబంధించిన మార్కెట్ కాబట్టి కంపల్సరీగా 5 ఇయర్స్ హారిజన్ ఉంటే మాత్రం ఏమవుతుందంటే యావరేజ్ అయిపోతుంది. అంటే ఈ అప్, డౌన్ అంతా సమానంగా అయ్యి వాళ్ళకంటూ ఒక 8% మినిమమ్ నుంచి 15% మాక్సిమం దాకా రిటర్న్ అయితే వస్తుంది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము అని అనుకుంటున్నారో కంపల్సరీగా 5 ఇయర్స్ అనేది మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఇన్వెస్ట్‌మెంట్‌కి రావాలి. ఓకే. ఇప్పుడు చూడండి తాత్కాలికంగా మన ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే నాకు ఒక 1,00,000 పెట్టాను. వితిన్ 1 ఇయర్‌లో నాకు 1,20,000 వచ్చింది. అంటే హ్మ్. 20,000 ప్రాఫిట్ వచ్చిందని చెప్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి వచ్చింది కదా చెప్పి మళ్ళీ మీకు వస్తుందని గ్యారంటీ లేదు. ఓకే. అందుకే మ్యూచువల్ ఫండ్స్ చెప్పేదేంటంటే, పాస్ట్ పర్ఫార్మెన్స్ మే ఆర్ మే నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ అంటాం. అంటే మన పాస్ట్‌లో వచ్చిన రిటర్న్ గ్యారంటీగా వస్తుంది ఫ్యూచర్‌లో అని చెప్పడానికి లేదు. ఓకే. కాబట్టి ఏంటంటే, మనం ఎలాంటి ఫండ్ తీసుకున్నామో దాన్ని బట్టి కూడా బేస్ చేసుకొని మన రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఓకే. కాబట్టి ఇందులో మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే టైంలో ప్రాపర్‌గా ఒక అడ్వైజర్ తీసుకొని, సలహా తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. నంబర్ 1. తర్వాత 5 ఇయర్స్ అట్‌లీస్ట్ మనం వెయిటింగ్ పీరియడ్ ఉండేట్టుగానే చూసుకోవాలి. ఓకే. మనకి ఏదైనా ఒక అమౌంట్ వచ్చింది లంసమ్‌గా. దాంతో మనకు ఒక 6 నెలల్లో పాప పెళ్లి చేయాలి. లేదా ఒక సంవత్సరంలో బాబుకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనుకున్న మనీని మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడు పెట్టకూడదు. ఎందుకంటే అది చాలా రిస్క్‌లో ఉంటుంది. ఒకవేళ పెట్టదలుచుకున్నా కూడా ఇందులో డెట్ ఫండ్స్ అని ఉంటాయి. వాటిలో పెట్టుకోవచ్చు. హ్మ్. కాబట్టి ఏంటంటేనండి ఫండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని మాత్రం ఒక సలహా తీసుకొని, అడ్వైజర్ సలహా తీసుకొని మాత్రం మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి చాలామంది ఏంటంటే భయపడతారు. మ్యూచువల్ ఫండ్స్ యాహ్! అంటే ప్రైవేట్‌కి సంబంధించింది కదా! మేము చిట్ ఫండ్స్‌లో విన్నాం. చిట్ ఫండ్స్ కూడా పోతుంటాయి. చాలామంది పెడతారు. యాహ్! చాలా చిట్ అలా ఫండ్స్ పోతుంటాయి. పోతు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమో కంపెనీ ఉంటుందో, ఉండదో ఉండదు. తెలియదు తెలీదు. అన్నట్టు ఒక గ్యారంటీ ఉండదు ప్రజలకి. గ్యారంటీ మీరేమైనా సో గ్యారంటీ ఇస్తారా మా డబ్బులకి అని అవును. కూడా అడుగుతారు. ఇప్పుడు చూడండి మేము సాధారణంగా అడిగే క్వెషన్ ఏంటంటే 2000 ఆ టైంలో కనుక ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టారో ఓకే. ఇప్పుడు చూడండి 1995లో మనకి యాంఫీ అనే రెగ్యులేటరీ బాడీ వచ్చింది. హ్మ్. ఎప్పుడైతే రెగ్యులేటరీ బాడీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే బ్యాంకులకి ఆర్‌బీఐ ఉందో అలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నిటికి యాంఫీ ఉంది. ఓకే. గవర్నమెంట్ బాడీ ఉంది. సో ఇప్పుడు చూడండి మేము ఒకటే క్వెషన్ అడుగుతాము. మీరు గత 20 సంవత్సరాలుగా ఎక్కడన్నా ఒక న్యూస్ విన్నారా? ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎత్తేసామని, లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ దివాలా తీసింది, ప్రజలు నష్టపోయారు అని అట్లాంటి వార్తలు మీరు ఎక్కడన్నా ఒక న్యూస్ పేపర్‌లో విన్నారా? అంటే లేకపోతే వినలేదు. ఓకే. ఇప్పుడు చూడండి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఒక కృషి బ్యాంక్ కావచ్చు, చార్మినార్ బ్యాంక్ కావచ్చు. అవి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసాయి. హ్మ్. ఈవెన్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, యూటీఐ బ్యాంక్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాటిని తద్వారా వేరే బ్యాంకులకి మర్జ్ చేశారు. హ్మ్. కానీ ఎక్కడ కూడా ఒక గత 20 సంవత్సరాలుగా మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా ఒక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా ఇంతవరకు మూసేయడం కానియండి, పబ్లిక్ అమౌంట్ తీసేసుకొని మాయమైపోవడం గాని జరగల. ఓకే. అలాంటి ఆన్సర్స్ ఎక్కడ లేవు, దొరకవు కూడా. ఎందుకు అంటే ఒక ట్రస్ట్ కింద ఫార్మ్ అయ్యాయి. ఒక ట్రస్ట్‌కి ఎప్పుడు డై ఉండదు. అంటే ఒక ఓకే. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే మనం బోర్డ్ తిప్పొచ్చు కానీ, ట్రస్ట్‌గా ఫార్మ్ అయిన దాన్ని ఎప్పుడూ కూడా ఒక బోర్డ్ తిప్పడానికి అలా ఉండదు. ఓకే. ఒకవేళ ఆ కంపెనీకి ఈ ఏదైతే బిజినెస్ ఉందో మేము రన్ చేయలేకపోతున్నాం. ఎన్నితో కొన్ని కారణం వల్ల రన్ చేయకపోతే వేరే కంపెనీకి అది అప్పగిచ్చి వెళ్తారు. ఓకే. కాబట్టి ఏంటంటే అందరు ఇన్వెస్టర్స్ వేరే కంపెనీలోకి మూవ్ అవుతారు కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ కూడా సేఫ్‌గా ఉంటుంది. ఓన్లీ ఫండ్ పేరు మారుతుంది తప్ప వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదు.